మన భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరిని అవును ప్రతి ఒక్కరిని ఎలాంటి దోపిడీ నుంచైనా కాపాడే ఒక శక్తివంతమైన ఆర్టికల్ ఉంది. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 23. ఇది ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడే ఒక అద్భుతమైన కవచం లాంటిది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఈ హక్కు వెనుకున్న అసలు సూత్రమేంటో చూద్దాం. తర్వాత ఇది ఏ పనులను ఖచ్చితంగా నిషేధిస్తుందో తెలుసుకుందాం. దానికున్న ఒకే ఒక్క మినహాయింపేంటో చర్చిద్దాం. ఆ తర్వాత మన కోర్టులు దీని అర్థాన్ని ఎలా విస్తృతం చేశాయో చూసి, చివరగా ఇది మనందరికీ ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. అసలు దోపిడీ అంటే ఏంటి? ఎవరైనా మనల్ని శారీరకంగా బలవంతం చేస్తేనేనా, లేక దాని వెనక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఈ ప్రశ్నకు మన రాజ్యాంగం ఎలాంటి సమాధానమిస్తుందో చూద్దాం రండి. సరిగ్గా ఇక్కడే ఆర్టికల్ 23 మనకు సమాధానమిస్తుంది. దాని అసలు వాక్యంతోనే మొదలు పెడదాం. చూడండి, రాజ్యాంగంలో ఎంత స్పష్టంగా సూటిగా చెప్పారో. ఒక వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా పనిచేయించడమనేది పూర్తిగా నిషేధం. ఇది కేవలమో సలహా కాదు, ఒక కఠినమైన ఆదేశం. దీన్ని ఉల్లంఘిస్తే అది శిక్షార్హమైన నేరం. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఈ రక్షణ ఎవరికి? కేవలం మన దేశ పౌరులకేనా? కాదు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పౌరులైనా కాకపోయినా ఈ హక్కు వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ హక్కును ప్రభుత్వం మీదైనా లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి మీదైనా మనం ఉపయోగించవచ్చు. అంటే ఎవరూ దీన్ని తప్పించుకోలేరన్నమాట. సరే, ఆర్టికల్ 23 చాలా శక్తివంతమైనది అంటున్నాం కదా, మరది ఖచ్చితంగా వేటిని నిషేధిస్తుందో కాస్త విడమర్చి చూద్దామా? మొట్టమొదటిది, అత్యంత దారుణమైనది, మానవుల అక్రమ రవాణా. అంటే మనుషుల్ని ఒక వస్తువులా అమ్మడం, కొనడం. ఇందులో పిల్లల్ని అమ్మడం, బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం, బానిసలుగా మార్చడం, ఇలాంటి భయంకరమైన నేరాలన్నీ వస్తాయి. రెండోది, బేగార్. దీన్నే మనం వెట్టి చాకిరీ అంటాం. అంటే ఏమీ డబ్బులివ్వకుండా బలవంతంగా పనిచేయించుకోవడం. ఇది ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థల్లో ఎక్కువగా కనిపించేది, కాని దాని రూపం మారి ఈ రోజుకి ఎక్కడో ఒకచోట కొనసాగుతూనే ఉంది. ఇక చివరిగా, రాజ్యాంగం చాలా తెలివిగా ఇతర బలవంతపు శ్రమ రూపాలు అని కూడా చెప్పింది. అంటే కేవలం శారీరకంగా బెదిరించి పనిచేయించుకోవడమే కాదు, ఏ రకమైన ఒత్తిడి అయినా సరే, అది ఆర్థికం కావచ్చు, మానసికం కావచ్చు, అలాంటి ఒత్తిడితో పనిచేయించుకోవడం కూడా నేరమే. అయితే ఒకరిని బలవంతంగా పనిచేయమని అడగడం ఎప్పుడూ తప్పేనా? దీనికి ఏదైనా మినహాయింపు ఉందా? ఉంది, కాని కేవలం ఒకే ఒక్క ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే. చూడండి, మన రాజ్యాంగం ఎంత చక్కగా ఒక గీత గీసిందో. ఒకవైపు దేశానికి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సహాయం కోసం ప్రభుత్వం తప్పనిసరి సేవను కోరవచ్చు. అది ప్రజా ప్రయోజనం కాబట్టి దానికి అనుమతి ఉంది. కాని మరోవైపు మరే ఇతర కారణంతోనూ బలవంతంగా పనిచేయించుకోవడం మాత్రం ఖచ్చితంగా నిషేధం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన షరతు కూడా ఉంది. ప్రభుత్వం అలా తప్పనిసరి సేవను విధించినా సరే, అందులో ఎలాంటి వివక్ష ఉండకూడదు. అంటే మతం, జాతి, కులం లేదా వర్గం పేరుతో కొందరిని మాత్రమే టార్గెట్ చేయడానికి వీల్లేదు. అందరూ సమానమే. ఇప్పటివరకు మనం చట్టంలో ఏముందో చూశాం, కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మన న్యాయస్థానాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు, ఈ ఆర్టికల్ అర్థాన్ని ఎలా విస్తరించి దానికి నిజమైన శక్తినిచ్చాయో చూద్దాం. 1982లో ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం ఇదే: కనీస వేతనాల కంటే తక్కువ చెల్లించే ఏ శ్రమ అయినా బలవంతపు శ్రమ కిందకే వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత పెద్ద మార్పు తెచ్చిందో. అంటే కోర్టేం చెప్పిందంటే, బలవంతమంటే కేవలం కత్తి చూపించి బెదిరించడమే కాదు, ఒక వ్యక్తి పేదరికం, వాళ్ల నిస్సహాయత, అవే వాళ్లను బలవంతంగా పనిచేసేలా చేస్తున్నాయి. కాబట్టి కనీస వేతనం కూడా ఇవ్వకపోవడమంటే వాళ్ల నిస్సహాయతను వాడుకోవడమే. అది కూడా ఆర్టికల్ 23 ఉల్లంఘనే. సరే, దీన్ని కొన్ని ఉదాహరణలతో ఇంకాస్త సులభంగా అర్థం చేసుకుందాం. జీతం ఇయ్యకుండా పని చేయించుకుంటే అది ఆర్టికల్ 23 ఉల్లంఘన. కనీస వేతనం కన్నా తక్కువ ఇస్తే అది ఉల్లంఘనే. మరి వరదలొచ్చినప్పుడు ప్రభుత్వం సహాయం చేయమంటే అది చెల్లుబాటు అయ్యే మినహాయింపు కిందకు వస్తుంది. చాలా సింపుల్ కదా. ఈ ప్రాథమిక హక్కును కాగితాలకే పరిమితం చేయకుండా దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చట్టాలను కూడా తీసుకొచ్చింది. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం, కనీస వేతనాల చట్టం, అనైతిక రవాణా నివారణ చట్టం, ఇవన్నీ ఆర్టికల్ 23కి ఆయుధాల్లాంటివి. సరే, ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఆర్టికల్ 23 మనకు ఎందుకంత ముఖ్యం? ఇది మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? చూడండి, ఆర్టికల్ 23 కేవలం ఒక చట్టం కాదు, అది ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడే ఒక కవచం. మన సమాజంలో ఉన్న ఆర్థిక దోపిడీని అరికడుతుంది. ఇంకా చెప్పాలంటే, సామాజిక న్యాయమనే భవనానికి ఇదొక బలమైన పునాదిలాంటిది. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. పేదరికమే ఒక రకమైన బలవంతమని కోర్టు చెప్పింది గదా. మరి అలాంటప్పుడు ఈరోజు మనం చూస్తున్న ప్రపంచంలో ఒక కష్టమైన ఉద్యోగానికి, దోపిడీకి మధ్య ఉన్న సన్నని గీత ఎక్కడుంది? మనం దాన్ని ఎలా గుర్తించాలి? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.